పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 23వ తారీఖు మంగళవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 21వ వచనం వరకు, 31వ వచనం నుండి 35వ వచనం వరకు మరియు 36వ వచనం. ఈనాటి మొదటి పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. కష్టకాలంలో దేవుని సన్నిధికి ఆశ్రయించటం. ఈ వచనాల్లో యోధా రాజైన హిజ్కియా అస్సీరియా రాజు సెనకెరీబు నుండి వచ్చిన బెదిరింపు లేఖను అందుకున్నప్పుడు భయపడకుండా దేవాలయానికి వెళ్ళి ఆ లేఖను ప్రభు సన్నిధిలో ఉంచాడు. ఇది మన జీవితాలకు గొప్ప పాఠం. సమస్యలు, అవమానాలు, భయాలు వచ్చినప్పుడు మన శక్తిపై ఆధారపడకుండా వాటిని దేవుని పాదాల వద్ద ఉంచాలి. ప్రార్థన ద్వారా దేవునికి మన బాధలను తెలియజేసినప్పుడు ఆయన మనకు ధైర్యాన్ని, మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తాడు. దేవుడు తన ప్రజల మొరను ఆలకిస్తాడు. హిజ్కియా ప్రార్థనకు ప్రతిస్పందనగా దేవుడు ప్రవక్త యెషయా ద్వారా ఓదార్పు సందేశాన్ని పంపించాడు. నేను నీ ప్రార్థన విన్నాను అని దేవుడు తెలియజేశాడు. ఇది దేవుడు తన పిల్లల ప్రార్థనలను నిర్లక్ష్యం చేయడని తెలియజేస్తుంది. కొన్నిసార్లు మన ప్రార్థనలకు వెంటనే సమాధానం రాకపోయినా దేవుడు వాటిని ఆలకిస్తూ సరైన సమయంలో తన కార్యాన్ని నెరవేర్చుతాడు. విశ్వాసంతో ఎదురు చూడటం క్రైస్తవ జీవితంలో ముఖ్యమైన గుణం. గర్విష్ఠులపై దేవుని తీర్పు. సెన్హరీబు తన శక్తిని, విజయాలను గొప్పగా చెప్పుకుంటూ జీవం గల దేవుని కూడా తక్కువగా అంచనా వేశాడు. కానీ దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడని ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తుంది. మనకు ఉన్న ప్రతిభలు, సంపదలు, అధికారాలు అన్నీ దేవుని వరాలు కాబట్టి గర్వపడకుండా వినయంతో జీవించాలి. దేవుని మహిమను మర్చిపోయిన వారికి చివరకు అవమానమే ఎదురవుతుంది. దేవుని రక్షణ అద్భుతమైనది. దేవుడు తన దూతను పంపి ఒకే రాత్రిలో అస్సీరియా సైన్యాన్ని ఓడించాడు. మానవ దృష్టికి అసాధ్యంగా కనిపించిన పరిస్థితిని దేవుడు అద్భుతంగా మార్చాడు. మన జీవితంలో కూడా సమస్యలు ఎంత పెద్దవిగా కనిపించినా దేవునికి అసాధ్యం ఏదీ లేదు. ఆయన సమయానికి, ఆయన విధానంలో రక్షణను అందిస్తాడు. అందువల్ల భయపడకుండా దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని రక్షణ అద్భుతమైంది. దేవుడు ఈ అద్భుతం ద్వారా విశ్వాసం విజయానికి మార్గం చూపాడు. హిజ్కియా విజయం తన సైన్య బలం వల్ల కాదు, దేవునిపై ఉంచిన విశ్వాసం వల్ల వచ్చింది. ఈ పాఠం మనకు ప్రతి పరిస్థితిలో దేవునిపై ఆధారపడమని ఆహ్వానిస్తూ ఉంది. జీవిత పోరాటాల్లో ప్రార్థన, వినయం, విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మనకు తోడుగా నిలుస్తాడు. కష్టాల మధ్య కూడా ప్రభు నా రక్షకుడు అనే నమ్మకంతో ముందుకు సాగినప్పుడు దేవుని మహిమను అనుభవించగలుగుతాం. ఈనాటి సువార్త పఠనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం మరియు 12వ వచనం నుండి 14వ వచనం వరకు ధ్యానించుదాం. పవిత్రమైన వాటి విలువను గుర్తించటం. యేసు ప్రభు పవిత్రమైన వానిని కుక్కలకు ఇవ్వకండి, మీ ముత్యాలను పందుల ముందు వేయకండి అని చెప్పడం ద్వారా దేవుని వరాలు విలువను గుర్తించమని బోధిస్తూ ఉన్నాడు. సువార్త దేవుని వాక్యం. పరిశుద్ధ సంస్కారాలు ఎంతో అమూల్యమైనవి. వాటిని నిర్లక్ష్యంగా కాకుండా గౌరవంతో స్వీకరించాలి. అవే నమ్మకంతో ముందుకు సాగినప్పుడు దేవుని మహిమను అనుభవించగలుగుతాము. వివేకం మరియు బాధ్యత అవసరం. క్రైస్తవ జీవితం ప్రేమతో పాటు వివేకాన్ని కూడా కోరుకుంటుంది.
ప్రతి సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎవరికి ఎలా సహాయం చేయాలి అనే విషయాల్లో దేవుని జ్ఞానం అవసరం. మన చర్యలు దేవుని మహిమకు దారితీయాలని సూచిస్తూ ఉంది. బంగారు నియమం ప్రేమ యొక్క సారాంశం. మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో మీరు కూడా వారికి అలాగే చేయండి అనే వాక్యం క్రైస్తవ నైతికతకు హృదయం వంటిది. మనం గౌరవం, ప్రేమ, క్షమ, దయ కోరుకుంటే వాటిని ఇతరులకు అందించాలి. ఇది కుటుంబంలో కూడా స్వార్థానికి విరుద్ధమైన జీవనం. సాధారణంగా మనిషి తన ప్రయోజనాన్ని ముందుగా చూస్తాడు, కానీ యేసు బోధన మనల్ని ఇతరుల అవసరాలను గుర్తించి స్పందించమని పిలుస్తుంది. ఇతరులను మనలాగే ప్రేమించడం ద్వారా దేవుని ప్రేమను ప్రపంచానికి తెలియజేయగలుగుతాం. ఇరుకు ద్వారం యొక్క ఆహ్వానం. యేసు ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి అని చెబుతాడు. విశ్వాస జీవితం ఎల్లప్పుడూ సులభమైన మార్గం కాదు. అది త్యాగం, నియమం, ప్రార్థన, విధేయతను కోరుతుంది. ప్రపంచం చూపించే విశాల మార్గం సులభంగా కనిపించినా అది నాశనానికి దారితీస్తుంది. శిష్యత్వం యొక్క సవాళ్ళు. క్రీస్తును అనుసరించడం అంటే కొన్నిసార్లు ప్రపంచపు ఆలోచనలకు ప్రత్యేకంగా నిలబడటం, సత్యం కోసం నిలబడటం, పాపాన్ని విడిచిపెట్టడం, ప్రేమలో జీవించడం కష్టంగా అనిపించవచ్చు. అయినప్పటికీ ఆ మార్గమే నిత్య జీవానికి నడిపించే మార్గం అని ప్రభు హామీ ఇస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఒక ఎంపిక. విశాల మార్గమా, ఇరుకు మార్గమా అనే ఎంపిక ప్రతిరోజు మన ముందుంటుంది. మన మాటల్లో, ఆలోచనలో, నిర్ణయాల్లో దేవుని చిత్తాన్ని ఎన్నుకోవడం ద్వారా మనం ఇరుకు మార్గంలో నడుస్తాం. విశ్వాసంతో చేసిన చిన్న చిన్న నిర్ణయాలు కూడా మనలను దేవునికి మరింత దగ్గర చేస్తాయి. నిత్య జీవానికి నడిపించే మార్గం. యేసు చూపించిన మార్గం ప్రేమ, సత్యం, వినయం, సేవల మార్గం. ఆ మార్గంలో నడిచేవారు కొద్దిమందే అయినప్పటికీ వారి గమ్యం దేవుని రాజ్యం. కాబట్టి మనం ప్రపంచపు ఆకర్షణలకు లోబడకుండా క్రీస్తు అడుగు జాడల్లో నడుస్తూ నిత్య జీవాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా దేవ, ప్రేమమయుడైన పరలోక తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభు ద్వారా మాకు చూపిన సత్య మార్గానికి నీ కృతజ్ఞతలు చెల్లించున్నాం. పవిత్రమైన వాటిని గౌరవించే హృదయాన్ని, ఇతరులను మాలాగానే ప్రేమించే కృపను మాకు